నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఎక్స్పర్ట్ ఇన్ యాప్ చాలా రకాలుగా ఇది యూజ్ అవుతుంది అని అంటున్నారు. అంటే కస్టమర్స్ కి ఎలా యూజ్ అవుతుంది, ఉపాధి అవకాశం కూడా కల్పిస్తారు అని చెప్పేసి అంటున్నారు. అది ఏ విధంగా చేస్తారు సార్? ఈ యాప్ని సంతోష్ గారు అమెరికాలో జాబ్ వదులుకొని వచ్చి ఇండియా మీద ప్రేమతోటి మన లోకల్ తెలుగు బిడ్డ సంతోష్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఎక్స్పర్ట్ ఇన్ ఇండియాస్ లోకల్ సెర్చ్ ఇంజిన్ యాప్ అన్నమాట ఇది. ఈ యాప్లో అంటే మనకి లోకల్లో నిత్యం ఉండేటువంటి సమస్యలు, ఉదాహరణకి నాకు ఒక ప్లంబర్ కావాలి, నాకు ఏసీ రిపేర్ కావాలి, లేదంటే నాకు ఉదాహరణకు కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దామనుకున్నాను, లేదా ఒక కంపెనీ నేను ప్రారంభోత్సవం చేద్దామనుకున్నాను, అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ కావాలి. ఇలా సమస్త రంగాల వాళ్ళు లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ లోకల్ సమస్యలను పరిష్కరిస్తూ లోకల్లో ఇక్కడ ఉంటుంది అనమాట. ఆఫీస్ లోకల్లో ఉంటుంది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అడుగుతాం మనందరం. అట్లా మన ఈ యొక్క ఎక్స్పర్ట్ అయినటువంటి ఆఫీస్ని ఈరోజు మనం ఇక్కడ మీర్పేటలో ఇక్కడ మనం బాలాపూర్ బస్సులు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అంటే ఇది భవిష్యత్తులో భారతదేశంలో లోకల్ ఇప్పుడు మన శ్రీధర్ శంభు గురించి చదువుతున్నాం మనం అందరం కూడా. తమిళనాడు కేంద్రంగా వాళ్ళు తమిళ భాషలోనే పెట్టారు అన్ని యాప్స్లో కోడ్స్ కూడా. ఇప్పుడు మన సంతోష్ గారు కూడా ఏం చేశారంటే ఫస్ట్ తను పుట్టిన తెలంగాణ గడ్డలో తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక 10,000 నుంచి 1,00,000 మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడాను తక్కువ సమయంలో ఎక్కువ సేవలు తక్కువ ధరల్లో కూడా మంచి విషయాలతో మనం ముందుకెళ్ళడం కోసం ఈ యాప్ని ఈరోజు కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ఇది కేవలం చాలా యాప్స్ ఉంటాయి, అవన్నీ కూడా నాన్ లోకల్ యాప్స్ అనమాట. అవన్నీ కూడా బహుళజాతి సంస్థలు, వాళ్ళందరూ కూడా ప్రజలు మోసం చేస్తూ ఉంటారు. అన్ని ఫేక్ ఉంటాయి. ఇక్కడ అట్లా ఏముండదు. డైరెక్ట్ ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూడా చెప్పుకోవచ్చు, ఆన్లైన్లో ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు, లేదంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి సంతోష్ గారు చేసినటువంటి ప్రయత్నం అనేది చాలా అద్భుతమైన ప్రయత్నం. ఇక్కడ ఈరోజు మేము మొదటి కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. దీని అందరికీ కూడా వచ్చినాక అందరూ కూడా మా కోలా సీనన్న గారు, శివారెడ్డి గారు, స్వామి తెలంగాణ ఉద్యమంలో యువ నాయకులు, అదే మా గంధం రాములన్న గారు, ఆయన తెలంగాణలో ప్రైవేటు రంగంలో కూడా హక్కుల కోసం పోరాడిన గొప్ప ఫైటర్ అయినా మా కోలా సీనన్న, ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ అని చెప్పి సోనియా గాంధీని ముట్టడించిన వ్యక్తి నాతో పాటు. ఇట్లా ఒక లెజెండ్స్ అందరూ కూడా వచ్చారు. కాబట్టి వారందరికీ కూడా మా ఎక్స్పర్ట్ టీమ్ సంస్థ తరఫున వారికి స్వాగతం తెలియజేస్తూ, ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా కంపెనీ, ట్రయో వైబ్స్, కేఆర్ భారత్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పేరున మా యొక్క ఎక్స్పర్ట్ టీమ్ సంస్థ తరఫున కూడా స్వాగతం తెలియజేస్తున్నాం.